మన మధ్యలో ఉన్న అంకుల్ పేరు హనుమంతరావు గారు, వీళ్ళది రాచపూడి. ఈ చెల్లెలు వాళ్ళ అమ్మాయి. ఆయనకి మొదటిసారి పెరాలసిస్ వచ్చినప్పుడు ప్రభు కృపనిచ్చారు, కోలుకోవటానికి సహాయం చేశారు. మళ్ళీ రెండవసారి వచ్చినప్పుడు దేవుడు కృపనిచ్చాడు, బలపరిచాడు. మళ్ళీ మూడవసారి వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పిన పరిస్థితి అంతా కూడా వచ్చింది. ఆయన హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన ఐసీయూలో పెట్టారు, ఎమర్జెన్సీ వార్డులో. 3 రోజులు ఐసీయూలో ఉన్నాడంట. మాట లేదంట, మాట్లాడలేదు కాబట్టి మీ నాన్నకి ఇక మాట రాదు అని డాక్టర్స్ చెప్పారంట. ఆ తర్వాత చాలా వీళ్ళు భయపడ్డారు. కొద్ది రోజులు అలా జరిగింది. అయితే ఎప్పుడైతే ఆయనకు ఆ పరిస్థితి వచ్చిందో ఈ స్థలానికి ఫోన్ చేశారు. అప్పుడు మనం ప్రార్థన చేశాం. సంఘం అంతటి చేత చేతులు ఎత్తించి ప్రార్థన చేయించాను. దేవుడు కృపనిచ్చారు. అద్భుత రీతిలో ప్రభు ఆయనకి మాటిచ్చారు, నడకిచ్చారు. ఈరోజు కోలుకుని దేవుని సన్నిధిలో సాక్షులుగా ఉండటానికి ప్రభు కృపనిచ్చారు. ఈ గొప్ప కార్యములను బట్టి మన ప్రభుకి మనం చప్పట్లు కొడుతూ స్తుతి చెబుతాం. దేవుడు హనుమంతరావును, చెల్లెల్ని, కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.